श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 46వ అధ్యాయం. నిన్నటి తరువాయి. గయ వంటి దూర ప్రదేశంలో సాయి యొక్క పటం కళ్లకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఇద్దరు ఆశ్చర్యపోయారు. మాధవరావు బాగా కరిగిపోయాడు. కళ్ళలో నుండి ఆనందాశ్రువులు దొర్లాయి. మీరెందుకు ఏడుస్తున్నారు అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. ఏ కారణం లేకుండా మాధవరావు ఏడుస్తుంటే బ్రాహ్మణుడికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది. గయలో ప్లేగు ఉంది. యాత్ర చక్కగా జరుగుతుందా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని అతడు బాధపడ్డాడు. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందుగానే చెప్పాను కదా, అయినా మీరు దుఃఖపడడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మా మీద విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసే అంత కూడా భయం లేదు. ఎందుకు కళ్ళ వెంట నీరు కారుస్తున్నారని అడిగాడు. ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి ఊరికే నిష్కారణంగా ఏడుస్తున్నాడు అని తలిచి బ్రాహ్మణుడు వారికి నచ్చ చెప్పబోయాడు. కానీ మాధవరావు మనసులో, మా సాయి తల్లి నాకంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్ర ముగించుని శ్యామ కంటే ముందుగా వస్తానని బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళ ఎదుట బాబా పటం కనిపించగా అనుకోకుండా సంభవించినది అతనికి అత్యంత చమత్కారం అనిపించింది. ప్రేమతో కంఠం గద్గదమైంది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. శరీరం అంతా రోమాంచితమై చెమటబట్టింది. మాధవరావు యొక్క ఈ స్థితిని చూసి అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు, అందువల్లనే ఏడుస్తున్నాడని బ్రాహ్మణుడు మరో విధంగా తలిచాడు. తర్వాత శ్యామాయే జిజ్ఞాసతో బ్రాహ్మణుని, ఈ పటం మీకు ఎలా లభించింది, మొత్తం చెప్పు అని అడిగాడు. 12 సంవత్సరాల క్రితం జరిగిన విశేషాలంతా బ్రాహ్మణుడు మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి. ఆ బ్రాహ్మణునికి 100 కాదు 200-300 మంది జీతం పుచ్చుకునే నౌకరులు ఉన్నారు. మన్మాడు మరియు పుణతాంబేలో ఉన్నారు. యాత్రికులకు సదుపాయం కలిగించడం అతని నిత్య వృత్తి. అతని వ్యవహారం అలా జరుగుతుండగా అతడు షిరిడీకి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప సత్పురుషులని విని వారి దర్శనంతో పునీతురవ్వాలని అతని ఉద్దేశం. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాక వారి పటాన్ని సంపాదించాలని అతనికి కోరిక కలిగింది. మాధవరావు వద్ద బాబా పటం ఒకటి గోడకు తగిలించుంటే దానిని బ్రాహ్మణుడు కోరాడు. మాధవరావు బాబా అనుమతితో దానిని అతనికి ఇచ్చాడు. అది ఆ బాబా పటమే ఇది అని ఆ బ్రాహ్మణుడు ఇతడే అని మాధవరావుకు గుర్తుకొచ్చింది. బాబా నన్ను ఎక్కడికి ఎలా పంపించారు, ఇంతకాలానికి ఈ కలయికను ఎలా సంభవింపజేశారు, వాస్తవానికి 12 సంవత్సరాల క్రితం జరిగిందారని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు. బాబా యొక్క అగాధలీల. శ్యామాను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు. తన దగ్గరున్న ఈ పటాన్ని సాయిబాబా ఆజ్ఞను తీసుకుని తాను ఇతనికి ఇచ్చారని శ్యామ గుర్తుకొచ్చింది. షిరిడీకి వెళ్ళినప్పుడు మునుపు ఇతని వద్దే బస చేశాను, ఇతరే బాబా దర్శనాన్ని చేయించాడని బ్రాహ్మణుడు గుర్తుకొచ్చింది. ఒకరికి ఒకరు చేసుకున్న ఉపకారాలు తలుచుకుని చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామకు గయలో మంచి సదుపాయాలను ఏర్పాటు చేశాడు. అతనికి ఎంత ఐశ్వర్యం అంటే ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకిలో కూర్చుని శ్యామను ఏనుగుపై కూర్చుండబెట్టారు. పూజా సామాగ్రిని వెంట తీసుకుని విష్ణు పాదాల వద్దకు వెళ్లి దేవునికి అభిషేకం చేయించి యథావిధిగా పిండ ప్రదానం కూడా చేయించాడు. అటు తర్వాత బ్రాహ్మణ సంతర్పణ, నైవేద్య సమర్పణ పూర్వకంగా భోజనంతో యాత్ర సంపూర్ణమైంది. ఇదంతా బాబా ఆనందంగా చేయించారు. బాబా యొక్క నోటి నుండి వెలువడిన మాటలు అర్థభరితం మరియు అవి అక్షరం అనుభవంలోకి వస్తాయని ఈ కథా సారాంశం. సాయిబాబాకు భక్తులపైన అపారమైన ప్రేమ కూడా. బాబా ప్రేమ భక్తులపైన మాత్రమేనా, ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. అన్ని ప్రాణులతో కూడా వారికి తాదాత్మ్యం. వారికి ప్రాణులపై చాలా ప్రేమ. లెండి నుండి మసీదుకి వచ్చేటప్పుడు మామూలుగా దారిన నడుస్తుండగా ఎప్పుడైనా మేకల మంద కలిస్తే బాబాకు పరమానందం. అప్పుడు ఆ మొత్తం మంద వైపు అమృత దృష్టిని ప్రసరింపజేసి వాటి నుండి 1-2 మేకలను ఎరుగుని తీసుకునేవారు. వారి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి మేకలను కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి. ఒకరోజు వారు 2 మేకలను 32 రూపాయలు వెల చెల్లించి కొనుక్కొని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ 2 మేకలపైన దృష్టి పడగానే వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్లి వాని వెన్ను తట్టారు. వాని పశుజన్మను చూచి సాయి సముద్రానికి జాలి కలిగింది. వాని పరిస్థితిని చూచి వారి మనస్సు కరిగి ప్రేమ ఉప్పొంగింది. వారిని దగ్గర తీసుకుని బాబా వారిని ప్రేమతో నింపినారు. బాబా యొక్క వింత చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు. వాని పూర్వజన్మలోని పరమలోభం సాయిబాబాకు గుర్తుకొచ్చి వానిపై ప్రేమ కలిగింది. వాని పశుజన్మను గని వారు కరుణతో కరిగిపోయారు. వాని ఖరీదు 2 రూపాయలు లేదా 3 లేక 4. బాబా 16 రూపాయలను ఇవ్వగా చూసి తాత్యచకితుడయ్యాడు.
వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను ఖరీదు చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి తాత్యతో పాటు మాధవరావు బాబా చర్యను దుయ్యబట్టారు. 2 రూపాయల వస్తువుకు 16 ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలీదా? అందుకే యథేచ్ఛగా ఇది చేస్తుంటారా అంటే ఇది కూడా సరైన మాట కాదు. బాబా ఎందుకు ఇలా చేశారని ఇద్దరు చర్చలాడారు. బాబా ఎందుకు ఇటువంటి వ్యాపారం చేశారు, ఇదేం వ్యాపారం చేసే పద్ధతి అని ఇద్దరు బాబాను దూషించారు. అసలు బాబా ఎలా మోసపోయారు? ఆ వింత చూడడానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏమాత్రం నష్టం కలిగినట్లు బాబా తమలో నిశ్చింతగా ఉన్నారు. ఇద్దరు అలా కోపగిస్తూ దూషించినా బాబా కించితైనా చెల్లించలేదు. సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత తాత్య శ్యామ వినయంగా ఆదరపూర్వకంగా 32 రూపాయలు వృధాగా పోయాయి కదా, ఇదేం ఉదార బుద్ధి అని అడిగారు. కేవలం డబ్బును గురించిన ప్రశ్న విని సాయి నవ్వుముఖంతో పిచ్చి జనులారా, నేను మిమ్మల్ని ఎలా సమాధానపరచనని తమలో అనుకున్నారు. వారి శాంతి విలక్షణమైనది, వారి స్థైర్యం అనుప్రమాణమైన చెల్లించలేదు. ఇదే పరమశాంతికి లక్షణం అని జనులందరూ ఆశ్చర్యపడ్డారు. క్రోధం అనేది లేకుండా పరమశాంతిని అనుభవించే వారిని, సర్వ ప్రాణుల్లోనూ భగవంతుని చూచేవారిని అవివేకం ఎలా తాకగలదు? వివేక దృష్టి గల సమర్థులు క్రోధాన్ని తమ ఎదురుగా రానియరు. అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే వారి శాంతి పోషాణం తెరుచుకుంటుంది. నిరంతరం అల్లా మాలిక్ అని ధ్యానం చేసే వారి మహిమను నేను ఎంతని వర్ణించను. వారి చరిత్ర అగాధం మరియు గహనము, అతి పావనము, శుభప్రదము, జ్ఞానస్వరూపం, వైరాగ్యనిధి, శాంతి సాగరము, పరిపూర్ణ కరుణాబుద్ధి గల సాయి ఏమన్నారు వినండి. ఆ ఇద్దరి ఆగ్రహాన్ని కానీ బాబా వారితో, నేను ఉండడానికి ఇల్లు వాకిలి లేనివాడిని, నేను ఎందుకోసం డబ్బు పోగు చేసుకోవాలి? ముందు అంగడికి వెళ్ళి ఒక సేరు పప్పు కొనుక్కొని రండి, వానికి తృప్తిగా మేతపెట్టి వారిని మరలా గొల్లవానికి ఇచ్చివేయండి అని చెప్పారు. వారి ఆజ్ఞానుసారం వెంటనే పప్పును తెచ్చి మేకలకు మేతపెట్టారు. ఇక ఆలస్యం చేయకుండా వారిని మరలా మందలోకి పంపించి వేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. సాయిబాబా మూర్తి భవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారము. వారికి తాత్య, శ్యామ లేదా ఇతరుల సలహాలను సూచించేవారా? మేకలు ఎంతో సంతోషంగా పప్పు తిని తృప్తి చెందినట్లు గమనించి బాబా వానిని వాని యజమానికి ఇచ్చివేయండి, మందలో విశ్రమిస్తాయి అని చెప్పారు. ఆ విధంగా రూపాయలకు రూపాయలు పోయినవి. మేకలు కూడా ఉచితంగా పోయాయి. తర్వాత మేకల గత జన్మ గురించి బాబా వింతగా చెప్పారు. తాత్య వల్లనే శ్యామ కూడా ఆ ఇద్దరి పైన బాబాకు ప్రేమ. వారి కోపాన్ని శాంతపరచడానికి బాబా చక్కటి కథను చెప్పారు. సాయి తామంతట తాము స్వయంగా మేకల పూర్వజన్మ కథను ఆ ఇద్దరికీ చెప్పారు. శ్రోతలు కూడా దానిని శ్రవణం చేయండి. పూర్వజన్మలో ఈ ప్రాణులు భాగ్యం కొద్దీ మానవులు నాకు దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం లప్పలేదు. ఇప్పుడు మీకు ఇవి మేకలుగా కనిపిస్తున్నాయి కదా. పూర్వజన్మలో ఈ మేకలు సోదరులు పరస్పరము కొట్టుకొని పరిణామంగా ఈ రూపాన్ని పొందారు. మొదట్లో అన్నదమ్ములలో ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని ఒక మంచంపై పడుకునేవారు. రోజు ఒకరి యోగక్షేమాలను ఒకరు ఆలోచించేవారు. ఆ ఉభయంలో ఐక్యత బాగా ఉండేది. ఆ ఇద్దరు సహోదరులే అయినా దుర్భరమైన ధర్మ సంయోగం వల్ల భయంకరమైన ద్రవ్యలోభం కారణంగా వారికి శత్రుత్వం ప్రబలింది. పెద్దవాడు మహాసోమరి, చిన్నవాడు అహర్నిశలు శ్రమించి ధనాన్ని కూడబెట్టుకున్నాడు. అందువల్ల పెద్దవానికి అసూయ కలిగింది. కండకంలా ఉన్న తమ్ముణ్ణి తొలగించితే తనకు ద్రవ్యానికి లోటు ఉండదు అని పెద్దవాడు తన లోభంతో చెడుగా ఆలోచించసాగాడు. ధనం మీద మోహము దృష్టికి ప్రతిబంధకమైంది. కళ్ళు ఉండి అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని, సోదర ప్రేమను మర్చిపోయి తమ్ముణ్ణి హతమార్చడానికి సన్నద్ధుడయ్యాడు. ప్రారబ్ధ కర్మభోగము పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వము ఉత్పన్నమైంది.
రహస్యంగా ఉన్న కపటము బయటపడింది. లోభము నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మర్చిపోయారు. దురాభిమానం ఎంతో పెరిగిపోయింది. శత్రువుల వలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. ఒకడు సోదరుడిని కర్రతో తలపైన కొట్టి క్రిందకు పడవేశాడు. రెండోవాడు గొడ్డలతో కొట్టి తన సోదరుని చంపేశాడు. ఆ ఇద్దరు రక్తం కారుస్తూ చిన్నాభిన్నంగా మూర్ఛపడిపోయారు. కాసేపటికంతా ప్రాణాలను కోల్పోయి ఇద్దరూ చనిపోయారు. జీవితాలు అలా అంతం కాగా వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే వారి ఈ వృత్తాంతం అంతా నాకు గుర్తుకు వచ్చింది. చేసిన కర్మను అనుభవించడానికి మేకల జన్మకు వచ్చారు. అకస్మాత్తుగా వారిని మందులో చూచి నాకు వారిపై ప్రేమ కలిగింది. అందువల్ల సొంత డబ్బు ఖర్చు పెట్టి వానికి విశ్రామాన్ని కలిగించాలని అనిపించింది. కానీ మీ కారణంగా వాని కర్మ వాని అడ్డు తగిలింది. మేకల మీద దయ ఉన్న మీ బలవంతం వల్ల చివరకు నేను వానిని గొల్లవానికి తిరిగి ఇచ్చివేయటానికి ఒప్పుకున్నాను అని చెప్పారు. ఇక్కడితో కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తర్వాత అధ్యాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది. అది కూడా సాయి నోటి నుండి స్రవించిన అమృతము, పరమ ప్రేమ భరితము అని హేమాడ్ పంతు సాయి చరణాలయందు వినమ్రుడై శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో కాశీ గయా గమనము ఆజా జన్మ కథనమను 46వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 47వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. పరమానందాన్ని ఉత్పన్నం చేసే సాయి యొక్క శ్రీముఖాన్ని ఒక్క క్షణం చూస్తే చాలు. అది అనంత జన్మల దుఃఖాన్ని నశింపచేస్తుంది. అట్టి వారి వందనము ధన్యము. వారి కృపాలోకనంతో భక్తులకు వెంటనే కర్మబంధ విమోచనం కలిగి క్షణం పట్టకుండా ఆత్మానందం సమృద్ధిగా లభిస్తుంది. వారి కృపాదృష్టితో కర్మల చిక్కు విడిపోతుంది. ఆ కృపాభాస్కరుని ప్రకాశంలో భవమనే మినుగురు పురుగు నిశ్చేజమవుతుంది. జనుల పాపాలను ప్రక్షాళన చేయటం వల్ల గంగా మలినమవుతుంది. తన ఆ మాలిన్యాన్ని తొలగించుకోవటానికి సత్పురుషుల చరణ రజాన్ని కోరుకుంటుంది. ఎప్పుడు సత్పురుషులు నా వద్దకు స్నానానికి వస్తారు, వారి చరణ స్పర్శ ఎప్పుడు లభిస్తుంది అని అనుకుంటుంది. వారు తప్ప ఆ పాపాలకు నిష్కృతి లేదు అని ఆమెకు నిశ్చయంగా తెలుసు. ఇటువంటి సాధువులకు మకుటమణి అయిన సాయి సమర్థల వాణి ఇది అని నేను తెలుసుకుని, భక్తులు సజ్జనులు ఈ పావన చరిత్రాన్ని అత్యంత ఆదరంగా ఆలకించండి. ఈ కథా విశేషమైన మహిమ కలది. జ్ఞానులైన అజ్ఞానులైన ఈ పరమ పావన కథను వింటే శ్రోతల కర్మ బంధనం విడిపోతుంది. నయనాలకు దృష్టి సాయి, శ్రవణానికి శ్రవణం సాయి. వారే నా హృదయంలో ప్రవేశించి ఈ వృత్తాంతాన్ని చెప్పారు. సాయి స్వయం మహానుభావులు. విశిష్టమైన ఈ కథను వింటే శ్రోతలు శరీర భావాన్ని మర్చిపోతారు. వారిలో అష్టప్రేమ భావాలు పెళ్లిబిగుతాయి. సాయి నోటి నుండి వచ్చిన ఈ కథలోని ఉద్దేశాన్ని శ్రద్ధగా తెలుసుకొని తాత్పర్యమందు దృష్టి ఉంచితే శ్రోతలు కృతాకృతులవుతారు. కనుక శ్రోతలు నా మనవిని వినండి. నేను ఈ కథను చెప్పేవాడినే అయినా
ఇందులోని సారాన్ని తెలుసుకోలేకపోతే నేను కూడా మీ వల్లనే రిక్త మనస్కుణ్ణి. భక్తుల పైన బాబా యొక్క ప్రేమను స్మరించుకుంటే మనసు తన మనోధర్మాన్ని మర్చిపోతుంది. ప్రపంచ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంతకంటే పరమలాభం మరేమిటి? పూర్వకథానుసంధానము. శ్రోతలు కథను శ్రద్ధగా సావధానంగా వింటే మనసుకు సంతృప్తి కలుగుతుంది. గత అధ్యాయం చివర శ్రోతలు మేకల కథను, బాబాకు మేకల పైన ప్రీతిని, వాని గత జన్మ గురించిన స్మృతిని విన్నారు కదూ. అటువంటిదే ఈ కథ కూడా. పరాకాష్ఠనందుకున్న ద్రవ్యలోభం ఎలా అంతం పతనానికి దారి తీస్తుందో శ్రద్ధగా వినండి. సాయే సంపూర్ణ కరుణాకటాక్షంతో ఒకటి తర్వాత మరో కథను సూచించారు. శ్రవణంలో ఏ విఘ్నాన్ని రానికుండా సుఖ సంతోషాలకు పెంపొందిస్తారు. కథను చెప్పేవారు నోరు అన్నీ స్వయం సాయి సమర్థులే అయినప్పుడు ఇక హేమాడ్ ఎవరు? అతడు అసలు ఎందుకు? ఊరికే పేరుకే. సాయి కథా సాగర తీరాన కూర్చుండగా మనకు కథలను కల్పతరువు క్రింద కోరిక కలిగితే అది సిద్ధిస్తుంది. దినకరుని ఇంట దీపం కోసం ఎవరు చింతిస్తారు? నిరంతరము అమృతపానం చేసేవారికి విషం గుర్తుకు వస్తుందా? మనకు సాయి వంటి దైవం ఎల్లప్పుడూ వెంట ఉండగా కథామృతానికి ఏం కరువు? యథేచ్ఛగా ఆ సంతోషాన్ని అనుభవించండి. కర్మసూత్ర సిద్ధాంతము చాలా కఠినమైనది. అది ఎవరికీ అర్థం కాదు. మహా జ్ఞానులను కూడా మోసగిస్తుంది. కానీ ఏమీ తెలియని అమాయక భక్తులను తరింపు చేస్తుంది. అట్లే పరమేశ్వరుని నియమము దుర్లభం. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక లౌకిక ధర్మానుసారము ఆయా కర్మలను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. లేకపోతే అత్యంత అధర్మము, మరణము తర్వాత వారి వారి కర్మలను అనుసరించి తదానురూపం జన్మలను పొందుతారు. యథా కర్మ యథా శ్రుత శుక్రబీజ సమన్విత. వారి వారి కర్మానుసారము, జ్ఞానానుసారము కొందరు శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా ప్రవేశిస్తారు. కొందరు స్థావరాలుగా జన్మిస్తారు. యథా ప్రజ్ఞహి సంభవ. వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శృతి వచనానికి అర్థం ఎవరికి తెలియదు. జన్మను పొందాలని అనుకుంటే దానిని నచ్చిన విధంగా పొందాలి. శరీరాన్ని మరలా పొందాలని కోరుకునే మూర్ఖులు, అజ్ఞానులు. తాము ఆర్జించుకున్న దానిని అనుసరించే తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. అందువల్ల శరీరము నేలరాలిపోకముందే మానవ జన్మ యొక్క అమూల్య అవకాశాన్ని ఆత్మజ్ఞాన ప్రాప్తి వరకు జారవిడ్చుకునేవారే జ్ఞానులు. వారే ప్రపంచ బంధనాల నుండి ముక్తులవుతారు. ఇతరులు ప్రపంచ చక్రంలో పడతారు. ఎప్పుడూ శరీర బంధం నుండి విడిపోరు. వారికి జన్మజన్మల యాతన తప్పదు. ఇప్పుడు ఈ కథలోని విశేషము నేను శరీరాన్ని అన్న ధ్యాస, చెడు ఆలోచన తొలగిపోయి సాత్విక ఆష్టభావాలు పొంగుతాయి. తమ వద్ద ఎంతో ధనమున్నా అత్యంత లోభ స్వభావం గల వారి జీవనము వ్యర్థము. అట్టి వారి జీవితాంతము వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. పైగా మనసులో శత్రుత్వ భావం ఉండటం వల్ల ఎన్నడూ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి, లేదా అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరం యొక్క పరిణామము ఉత్తమమైన జన్మ నుండి అధమమైన జన్మకు వెళ్ళటము. రుణం, శత్రుత్వము, హత్య వీని ధర్మము. ఇవి తీరే వరకు జన్మ పరంపర తప్పదు. ఈ విషయంలో సాయి నోటి నుండి వెలువడిన పరమ పావనమైన అమృతవాణిని శ్రోతలకు చెప్తాను. సావధానంగా వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సాయిమాత చెప్పిన ఈ కథను
నేను విన్నది విన్నట్లు నాకు గుర్తు ఉన్నంత వరకు చెప్తాను. సాయి స్వయం చరిత్రకారులు. తామే కథను సవిస్తారంగా వ్రాసుకుంటారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. అతనిని నడిపించే సూత్రధారి సాయియే. ఒకరోజు ఉదయం 8 గంటల సమయాన నేను పలహారాన్ని సేవించి రోజులాగే బయట తిరగడానికి వెళ్ళాను. దారిన నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక నది తీరానికి చేరుకున్నాను. కాళ్ళు కడుక్కొని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. ఆ నది ఎంత, ఈ రహతా నది అంతే. 2 తీరాలను తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ఒక రకం గడ్డి చెట్లు ఉన్నాయి. అక్కడ కాలిబాట ఉంది. బండి వెళ్ళే దారి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నది తీరాన వృక్షాలు దట్టంగా ఉండడం వలన వాని నీడ కూడా బాగా ఉంది. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూచి వాని నీడలో స్వేచ్ఛగా కూర్చున్నాను. చిలుంగొట్టం నింపాలని దానికోసం బట్టను తడపడానికి వెళ్ళగా అక్కడ బకబకామని చప్పుడు వినిపించింది. ఆ శబ్దం కప్పదే అయి ఉండవచ్చు అని నాకు అనిపించింది. నీరు ఉన్న చోట కప్పలు ఉండడం సహజం. ఇందులో విశేషం ఏముంది? బట్టను తడుపుకొని నేను తిరిగి వచ్చి చెకుముకు రాయిని చేతిలోనికి తీసుకున్నాను. రాతి నుండి నిప్పురవ్వ వచ్చి చిలుం వెలిగి తయారయ్యింది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. నా వద్ద నుండి వినయంగా చిలుం చేతిలోనికి తీసుకొని చాలా దూరం వచ్చారు అని సగౌరవంగా పలకరించాడు. మసీదు ఇక్కడి నుండి చాలా దూరం. మీరు అక్కడికి వెళ్ళేసరికి ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనుకే మా ఇల్లు. చిల్లుం త్రాగి ఇంటికి వెడదాం. అక్కడ కొంచెం రొట్టె అది తిని కాసేపు విశ్రమించి ఎండ బాగా తగ్గిపోయాక సంతోషంగా తిరిగి వెళ్ళవచ్చు. నేను కూడా మీ వెంట వస్తాను అని చెప్పి బాటసారి చిలుం వెలిగించి పీల్చడానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. అక్కడ ఆ కప్ప ఆర్తస్వరంతో బిగ్గరగా ఏడవసాగింది. ఆ కేకలు ఏమిటి అని బాటసారి నన్ను అడిగాడు. అప్పుడు నేను అతనితో, నది తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దాని వెంట పడింది. నీకు ఆ కథ చెప్తాను, విను. పూర్వజన్మలో చేసుకున్న దానిని ఈ జన్మలో అనుభవించాలి. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అని అన్నాను. నా మాటలు విని చిలుం నా చేతికిచ్చి నేను వెళ్ళి చూచి వస్తాను అని బాటసారి అక్కడి నుండి బయలుదేరాడు. నిజంగా అది కప్పేనా లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖమో అన్న సందేహాన్ని తీర్చుకుంటాను. అతని కుతూహలాన్ని గమనించి నేను వెళ్ళి, చూడు, ఒక పెద్ద పాము నోట్లో కప్పపడి ఏడుస్తూ ఉంది. ఆ 2 దుష్టులు వాని కృత్యాలు ఘోరమైనవి. పూర్వజన్మల భయంకరమైన పాపకర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఈ శరీరాలను పొందాయి అని చెప్పాను. అలా మాట్లాడుతూ ఉండగా బాటసారి ఆ స్థలానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూచి వచ్చిన విషయాన్ని చెప్పాడు. కాలసర్పం లాంటి పెద్ద పాము నోరు చాలా పెద్దదిగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది. కానీ అది పాముకు పలహారం. అది పాము నోటిలో ఆహుతి అయిపోయింది. గంటో అంతే. క్షణంలో దానికి నిశ్చింతత కలుగుతుంది. కర్మగతి ఎంత విచిత్రం అని అన్నాడు. అప్పుడు నేను అతనితో, అలా ఏం జరగదు. దాని బాబును నేను మరి ఇక్కడ ఎందుకు ఉన్నాను? నా స్థలాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆ కప్పను తిననిస్తానా? చూడు, దానిని నేను ఎలా విడిపిస్తానో. ఇప్పుడు ఈ దెబ్బలాట నుంచి విడిపించి మనం ఇంటికి పోదాం. పద ఒకసారి చిలుం నింపు. ఇక ఆ పాము ఏం చేస్తుందో చూస్తాను అని చెప్పాను. బాటసారి వెంటనే చిలుం తయారు చేసి తను స్వయం గట్టిగా పీల్చి నాకు అందించాడు. నేను దానిని పీల్చడానికి చేతికి అందుకున్నాను. నేను 2 పీల్పులు పీల్చాను. బాటసారిని వెంటబెట్టుకొని చెట్ల మధ్య నుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. మరలా ఆ పామును చూసి బాటసారి భయపడిపోయి ఎంతటి భయంకరమైన ప్రాణి అని భయంతో నన్ను వారించాడు. మీరు ముందుకు వెళ్ళకండి. ఆ పాము మీ దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా
ఇరుకుగా ఉంది. ఇక్కడి నుండి పరిగెత్తాలన్నా వీలు కాదు కనుక మీరు అటు వెళ్ళవద్దు అని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి బాటసారికి ప్రాణభయం పట్టుకుంది. తరువాత నేను తెలియజేసిన ఆ రెండిటి సత్యత్వ భావానికి సంబంధించిన కథను వినండి. ఒరే బాబు వీరభద్రప్ప, ఈ బసవప్ప నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్పరూపం వచ్చిన పశ్చాత్తాపం పొందలేదా? నీవు కూడా యోనికి వచ్చావు కదా, అయినా ఇంకా శత్రుత్వంతో ఉన్నావు. ఇకనైనా సిగ్గుపడు, శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. నా నోటి నుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి వేగంగా పారిపోయి వెంటనే నీటిలోనికి దూరి అదృశ్యమయ్యింది. కప్ప మృత్యుముఖం నుండి బయటపడి ఎగిరి దూకి చెట్లలోనికి పోయి దాక్కునింది. బాటసారి ఆశ్చర్యపోయాడు. నీ మాటలకు పాము కప్పను ఎలా వదిలి పారిపోయింది? పాము ఎలా అదృశ్యమయ్యింది? ఇదేమిటో నాకు అర్థం కాలేదు అని అతడు అన్నాడు. వీరిలో వీరభద్రప్ప ఎవరు? చెన్నబసవప్ప ఎవరు? వీరి శత్రుత్వానికి కారణమేమిటో నాకు చెప్పండి అని అడిగాడు. సరే, ముందు చెట్ల కిందకు పోయి చిలుం పీల్చుకున్న తర్వాతనే నీ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి వెళ్ళిపోతానని చెప్పాను. ఇద్దరము చెట్ల కిందకు వచ్చాము. బాగా నీడగా ఉంది. చల్లటి గాలి వేచసాగింది. మరలా చిలుం వెలిగించాం. ముందు బాటసారి పీల్చి తర్వాత నా చేతికి ఇచ్చాడు. నేను దానిని పీల్చుతూ అతనికి కథను చెప్పాను. నేనున్న స్థలం నుండి 2 కోసుల లేదా 3 కోసుల దూరంలో చాలా మహిమగల పురాతనమైన ఒక పవిత్ర స్థలం ఉండేది. అక్కడ ఏ నాటి కాలంలో శిథిలమైపోయిన ఒక శివాలయం ఉంది. దానిని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. అందుకోసం విరాళాల రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడి యొక్క రూపురేఖలను, పూజ అర్చనల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక గొప్ప ధనవంతుని నిర్వాహకునిగా నియమించి అన్ని నిర్ణయాలను అతడే తీసుకోవాలని చెప్పి అతని చేతికి డబ్బిచ్చారు. అతడు తన విరాళాన్ని కూడా జతపరిచి ఆ ధనాన్ని వేరుగా ఉంచి చక్కగా ఖర్జులు లెక్క వ్రాసి ఆ కార్యాన్ని శ్రద్ధగా చేస్తాడని ఆశించారు. కానీ అతడు చాలా పిసినారి. తన డబ్బు నష్టం కాకుండా పనిని చేయించడం వలన గుడి పని పూర్తి కాలేదు. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది, కానీ పని సగమే అయ్యింది. అయినా అతడు తన సొంత డబ్బు 1 పైసా అయినా ఖర్చు పెట్టలేదు. గొప్ప షావుకారు అయినప్పటికీ అతడు లోభత్వానికి పూర్ణ అవతారం. అతడు తీయగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. తరువాత అతని వద్ద డబ్బు పోగు చేసి ఉంచిన వారంతా సమావేశమయ్యారు. నీకు ఇంతటి ఐశ్వర్యం ఉంది, కానీ ఏం ప్రయోజనం? నీవు సహాయం చేయకపోతే ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరించబడుతుంది? ఆలోచించు. మేము మరలా ప్రజల వద్ద విరాళాలు వసూలు చేసి ఆ డబ్బు కూడా నీకు పంపుతాము. ఏ విధంగానైనా ఈ కార్యాన్ని పూర్తి చెయ్యి అని చెప్పారు. అట్లే మరలా డబ్బు పోగు చేసి అతని చేతికి చక్కగా అందించారు. అయినా దాంతో పని కాలేదు. ధనికుడు నిశ్చింతగా కూర్చున్నాడు. కొన్ని రోజులు గడిచాక దేవునికి ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగింది. నీవైనా మేలుకో, దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రింతలు నీకు నీలకంఠుడు ఇస్తాడు అని మరునాడు ఆ దృష్టాంతాన్నంతటిని ఆమె భర్త చెవిన వేసింది. అతనికి 1 గవ్వైనా ఖర్చు పెట్టడం అంటే ప్రాణాంతకం. అందువల్ల ఆ మాటలు అతనికి కోపోద్రేకాన్ని కలుగజేశాయి. అహర్నిశలు ధనం పోగు చేయడమే తప్ప రెండో విషయం లేని వారికి ఈ స్వప్న దృష్టాంతం అంటే ధన వ్యయం ఎలా నచ్చుతుంది? అతడు భార్యతో, నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను. నాకు ఇలాంటి వాటిల్లో అసలు విశ్వాసం లేదు అని ఆమెను హేళన చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. వారి వారి చిత్తవృత్తిని అనుసరించి జగత్తు వారికి కనిపిస్తుంది.
తమది మొండి స్వభావం కావటం వలన ఇతరులు కూడా వారికి అలాగే కనిపిస్తారు. నా డబ్బే తీసుకోవాలని దేవుడికి ఉంటే నేను నీకంటే దూరంగా ఉన్నానా? ఆ కల నీకే ఎందుకు రావాలి? ఆ దృష్టాంతం నీకు మాత్రమే ఎందుకు కలగాలి? దేవుడు నాకు ఎందుకు చెప్పలేదు? దీని భావం నాకేమీ అర్థం కావడం లేదు. కనుక నాకు నమ్మకం కుదరడం లేదు. కల అబద్ధమైనా అయి ఉండాలి, లేదా భార్యాభర్తల మధ్య తగువులాట పెట్టాలని ఆ ఈశ్వరుడు పన్నిన పన్నాగం అని నాకు అనిపిస్తూ ఉంది. ఆలయం యొక్క జీర్ణోద్ధరణ కార్యంలో నా సహకారం తక్కువగా ఉందా? నేను నెల నెల నింపిపెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది. కానీ జమా ఖర్చుల వ్యాపార పద్ధతి నాకు చాలా నష్టం. ప్రజలకు ఇది తెలియదు. నీకు ఎలా తెలియజేయాలి? నీకు కలిగిన దృష్టాంతం యథార్థమని అనుకోవడానికి వీలు లేదు. నిజమని అనుకుంటే మోసపోదాం. నీ నిద్రాభంగమైనప్పుడు ఏవో కలలు కలుగుతాయి. వానిని ఎవరైనా యథార్థమని అనుకుంటారా అని ధనికుడు సిద్ధాంతాన్ని నిర్ణయించాడు. అతని మాటలను విని అతని భార్య భర్తకు ఏ జవాబు చెప్పక ఊరుకుండిపోయింది. ప్రజలు శక్తి కొలది డబ్బు సేకరించి సంతోషంగా తెచ్చి ఇచ్చేవారు. ప్రేమ లేకుండా బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఏ కొంచెం ఇచ్చినా అది చాలా విలువైనది. డబ్బు పోగైనప్పుడు దేవాలయం పని జరగడం, డబ్బు లేనప్పుడు పని కూడా ఆగిపోవటం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. కానీ లోబి అయిన ధనికుడు తన సంచిలో నుండి ఒక్క పైసా అయినా తీయడు. అతని భార్యకు మరలా కలిగిన దృష్టాంతాన్ని వినండి. దేవాలయానికి డబ్బును ఇవ్వమని నీ భర్తను బలవంత పెట్టకు. నీ శ్రద్ధాభక్తులు భగవంతునికి చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. హృదయపూర్వకంగా ఇచ్చిన ఒక్క పైసా అయినా సరే, అది లక్షల విలువ చేస్తుంది. కనుక భర్తను సంప్రదించి దేవునికి ఇవ్వు. అనవసరంగా బాధపడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే నీ స్వంతమైన దానిని అర్పించు. ఇక్కడ కేవలం భక్తి ప్రధానం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా ఇవ్వమని దేవుడు నిన్ను మరలా మరలా అడుగుతున్నాడు. నీకు ఉన్న ధనం కొంచెమైనా సరే ఇచ్చి నీవు నిశ్చింతగా ఉండు. భక్తి భావం లేకుండా ఇవ్వడం మంచిది కాదు. అది భగవంతునికి అసలు ఇష్టం ఉండదు. శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలం. ఇది త్వరలోనే అనుభవం అవుతుంది. ఈ దృష్టాంతాన్ని విని ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది. తరువాత తన నిశ్చయాన్ని భర్తకు తెలియజేసింది. అది విని భర్త తనలో క్షుద్రుడయ్యాడు. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఉండవు. ఏమిటి ఈమె తెలివిలేని ఆలోచన? ఈమె మతి భ్రమించింది. ఈమె నగలన్నింటికీ 1,000 రూపాయలకు విలువ కట్టి ఈమె పేరిట దేవునికి భూమి అర్పించాలి అని అనుకున్నాడు. ఆమె నగలను తానే కొనుక్కున్నట్లు ఆ డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకు ఇచ్చాడు. ఆ భూమి సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు. అలాంటి భూమిని ఈశ్వరునికి అర్పించు అని అన్నాడు. 1,000 రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే దృష్టాంతంలో చెప్పినట్లుగా దేవుడు ప్రసన్నుడు అవుతాడు. నీవు రుణం నుండి విముక్తురాలవుతావు అని చెప్పాడు. భర్త మాటలను విని లోబి భార్య ఆ భూమిని పరమేశ్వరుని ప్రీత్యర్థం భక్తిగా అర్పించింది. నిజానికి ఆ భూమి ఆ ధనికుని వద్ద 200 రూపాయలకు తాకట్టు పెట్టిన దుబకి అను ఒక స్త్రీకి చెందినది. దుబకి ఒక అనాథ స్త్రీ. ఆమెయే భూమి యజమానురాలు. డబ్బుకు ఇక్కట్లు కలిగినప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. ధనికుడు మహాలోభి. శంకరుని మోసగించటానికి కూడా భయపడలేదు. తన భార్య యొక్క స్త్రీ ధనాన్ని చూపించాడు. కపటంతో లాభాలు పొందడం సుఖమని అనుకున్నాడు. ఈ విషయ లాలన చాలా చెడ్డది. విషయ సుఖాలయందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయ పాశంలో చిక్కుకోకండి. శ్రవణ లాలసతో జింక చచ్చిపోతుంది. అందమైన మణిని ధరించి సర్పము
వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి. ఇలా విషయాల యందు ఆసక్తి హానికరం. విషయ సుఖాలను అనుభవించడానికి ధనం అవసరం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయ తృష్ణ దారుణంగా అధికమవుతుంది. దానిని తొలగించుకోవటం అశక్యం. నిస్సందేహంగా భూమి అస్సలు పనికిరానిది. ఎంత శ్రమపడినా ఒక్క క్షణమైనా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే అటువంటి దానం వలన ఏమి పుణ్యం? కించిత్తైనా సంకల్పం లేకుండా కృష్ణార్పణము అని చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే. చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూటకట్టుకోవటమే. ఇక్కడ దేవాలయంలోని పూజారి పేద బ్రాహ్మణుడు మాత్రం దేవునికి భూమి లభించింది అని చాలా సంతోషించాడు. కాలానికి విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్ర ప్రభావంతో వర్షం అపారంగా కురిసింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. అకస్మాత్తుగా పిడుగు పడింది. ధనికుని భవనమంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగతాదంతా దగ్ధమైపోయింది. ధనికుడు కూడా నాశనమయ్యాడు. తన భార్యతో సహా అతడు కూడా మరణించాడు. దుబకి కూడా ప్రాణాలను కోల్పోయింది. అలా ముగ్గురు అంతమయ్యారు. తరువాత ఆ ధనికుడు మధురా నగరంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. భక్తురాలైన అతని భార్య శివాలయం పూజారి ఇంట్లో జన్మించింది. ఈమెకు గౌరీ అని పేరు పెట్టారు. దుబకి కూడా మరో విధంగా శంకరుని యొక్క గురువ కుటుంబంలో మగబిడ్డగా జన్మించింది. బారసాల చేసి ఆ బిడ్డకు చెన్నబసప్ప అని పేరు పెట్టారు. ఇలా ముగ్గురి స్థితి గతులలో అంతరం ఏర్పడింది. వారి కర్మ ఫలోన్ముఖమైంది. పునర్జన్మలో ధనికునికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఇదే ప్రారబ్ధ కర్మ యొక్క మర్మం. ఈ కర్మ అనుభవిస్తేనే అంతమవుతుంది. శంకరుని పూజారికి నేనంటే చాలా ఇష్టం. రోజు మా ఇంటికి వచ్చి నాతో పాటు చిలిం పీల్చేవాడు. మేము రాత్రంతా ఆనందంగా కబుర్లు చెప్పుకునేవారం. గౌరీ పెద్దదై పెళ్లికి ఎదిగింది. ఆమెను కూడా వెంట పెట్టుకుని తీసుకుని వచ్చేవాడు. ఆమె కూడా నన్ను అభిమానించేది. ఒకరోజు ఆ పూజారి, ఈ అమ్మాయికి అన్ని చోట్ల సంబంధాలు వెదికాను, ఎక్కడా కుదరటం లేదు బాబా. సంబంధాలు చూసి నేను అలసిపోయాను. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి అని అంటే ఎందుకు చింతిస్తావు? ఆమె వరుడు దారిలో ఉన్నాడు అని నేనన్నాను. మీ అమ్మాయి భాగ్యశాలి, గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెనే వెతుక్కుంటూ వరుడు స్వయం నడుచుకుంటూ వస్తున్నాడు. త్వరలోనే నీ ఇంటికి వచ్చి నీ కోరికలు తీర్చుతాడు. నీ మాట ప్రకారం గౌరీని వివాహం చేసుకుంటాడు అని నేను చెప్పాను. ఇక్కడ వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందువలన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. ఊరూరా భిక్షాటన చేస్తూ, ఒక్కో చోట కూలి పని చేస్తూ, ఎక్కడ ఏది లభిస్తే దానినే తింటూ సంతోషంగా తిరగసాగాడు. అలా తిరుగుతూ దైవవశాత్తు పూజారి ఇంటికి వచ్చి చేరాడు. అల్లామియా యొక్క అఘటిత లీల. అతడు అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు. అలా ఉంటూ వారి అభిమానాన్ని సంపాదించాడు. అతనికి గౌరీని ఇవ్వాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు నాడి గణ యోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. ఒకరోజు వీరభద్రుని వెంట పెట్టుకుని పూజారి వచ్చాడు. అప్పుడు ఆ ఇద్దరిని చూడగానే అకస్మాత్తుగా నాకు ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన మాటలుగా అయ్యాయి. ప్రస్తుతం వివాహ ముహూర్తం ఉంటే ఇతనికి గౌరీని ఇచ్చి నీ బాధ్యతను తీర్చుకో అని చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. తన భార్య అనుమతిని తీసుకుని పూజారి వీరభద్రుని వరునిగా నిర్ణయించాడు. వివాహ ముహూర్తాన్ని చూచి యథోచితంగా వివాహాన్ని జరిపించాడు. ఆ కార్యక్రమం అంతా ముగిసిన తరువాత ఆ కుటుంబం సంసారంలో కృతార్థులు అవటానికి ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. నేను వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తుండగా
సుఖమయ జీవనంతో వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. అతడు కూడా నన్ను అభి అభిమానించసాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిరపడింది. కానీ డబ్బు కొరతకు చికాకు పడని భాగ్యవంతుడుంటాడా? ఈ డబ్బు వలన చాలా చిక్కు. గొప్ప గొప్ప వారికి కూడా దీని వలన కష్టం. వీరభద్రునికి కూడా అప్పుడప్పుడు డబ్బు లోటు ఎదురయ్యింది. ద్రవం యొక్క లీల ఇలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో, బాబా, ఈ ఈ వివాహ బంధం చాలా కష్టమైనది. డబ్బులు లేక నేను విసుగెత్తిపోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకటానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి. మీ పాదాలకు సాష్టాంగ వందనం చేస్తాను. ఇక ఈ మోసం మంచిది కాదు. ఈ పెళ్లికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి. నేను కూడా అతనికి బాగా బోధించాను. ప్రేమతో ఆశీర్వదించాను. అల్లా మాలిక్ వారికి అంతా తెలుసు. వారే కష్టాలను తొలగించాలి అని. వీరభద్రుని మనసును తెలుసుకుని అతని కోరికను తీర్చాలని నీవు ఏమాత్రం చింతించకు అని అతనికి ధైర్యం చెప్పాను. త్వరలో నీ భాగ్యం పండుతుంది. అనవసరంగా తపన పడకు. మంచి కాలం వస్తుంది. ద్రవ్యం నీ చేతి నిండా ఉంటుంది అని చెప్పాను. అతడు, డబ్బు నన్ను హేళన చేస్తూ ఉంది. భార్య అవి ఇవి అడగటం మానదు. ఈ అవమానం ఇక చాలు చాలు. వివాహపు పెద్దరికం నాకు వద్దు అని అన్నాడు. ఆ తర్వాత వింత జరిగింది. గౌరీ యొక్క గ్రహబలం చూడండి. దైవలీల అర్థం కాదు. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దానిని ఖరీదు చేసేవాడు వచ్చి 1,00,000 రూపాయలను ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సగం డబ్బు అప్పుడే ఇచ్చేశారు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇచ్చేలా నిశ్చయమైంది. ప్రతి సంవత్సరం వడ్డీతో సహా 2,000. ఇలా 25 సంవత్సరాలలో గౌరీ యొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కానీ ధర్మకర్త చెన్నబసప్ప లేచి శంకరునికి అర్పించిన ధనానికి మొదటి యజమాని ధర్మకర్త అయిన తాను కనుక ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటాగా ఇవ్వాలి, లేదా తనకు ఇది సమ్మతం కాదు అని చెప్పాడు. అతనికి అసలు ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనని చెన్నబసప్ప. అలా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఇద్దరూ నా వద్దకు వచ్చారు. ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికి ఏ విధంగానూ పనికిరాదు కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి అని ఇద్దరికీ చెప్పాను. ఇది శంకరునికి అర్పించిన భూమి యొక్క ధనం. ఈ ధనాన్ని గౌరీ తప్ప ఎవరు ఆశించినా వారి నోట మట్టే. దేవుని అనుమతి లేకుండా ఈ ధనాన్ని ఎవరైనా ముట్టుకుంటే భగవంతుని ఆగ్రహానికి గురి అవుతారు. ఎందుకంటే ఇది మొత్తం దేవుని ఆస్తి కనుక. భూమిపైన హక్కు ఉంటుంది. అది గౌరీ యొక్క సొంత ధనం. అది గౌరీ యొక్క ధనం కనుక ఆమె అనుమతిని తీసుకుని ప్రవర్తిస్తే మీ బాధ్యతను నిర్వహించిన వారవుతారు అని నేను ఆ ఇద్దరికీ చెప్పాను. ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేస్తే దేవుడు సమ్మతించడు. స్వతంత్రంగా వ్యవహరించటానికి వీరభద్రప్పకు అసలు అధికారం లేదు అని నేను నా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయగా వీరభద్రునికి నాపై కోపం వచ్చి తిట్ల వర్షాన్ని కురిపించాడు. నా భార్యను యజమానురాలిగా చేసి ధనమంతా కాజేసి నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదూ బాబా అని అన్నాడు. అతని మాటలను విని నేను అక్కడే స్తబ్దునయ్యాను. అల్లా మియా లీల అగాధం. వ్యర్థంగా ఎందుకు దుఃఖపడటం? వీరభద్రప్ప నన్ను అలా తిట్టి ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. ఆమె మధ్యాహ్నం నా వద్దకు వచ్చి మొరపెట్టుకుంది. బాబా, ఎవరివో మాటలను పట్టించుకుని నన్ను మీ కృపకు దూరం చేయకండి. మీ ప్రేమ నాపై ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను. ఆమె మాటలను విని నేను ఆమెతో, నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను, నీవేం దుఃఖపడకు అని ఆమెకు పూర్తిగా ధైర్యాన్నిచ్చాను. ఆ రాత్రే గౌరీ నిద్రలో ఉండగా ఆమెకు దృష్టాంతం కలిగింది. శంకరుడు స్వప్నంలో కనిపించి ఆమెతో ఏం చెప్పాడో వినండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చూడు, ఈ ధనమంతా నీదే. ఎవరికీ ఏమీ ఇవ్వవద్దు.
దాన్ని ఎలా నిర్వహించాలో ఆ ఏర్పాటును చెప్తాను, అట్లే చెయ్యి. దేవాలయం కోసం చెన్నబసవప్ప చెప్పిన విధంగా ధనాన్ని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసం ఉంది. నీవు ఈ నియమాన్ని పాటించు. ఇతర కార్యాలకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఆ ధనం అలా దుర్వినియోగం కాకూడదు. కనుక మసీదులోని బాబాను సంప్రదించకుండా ఎటువంటి ఏర్పాటును చేయరాదు. ఆ స్వప్న దృష్టాంతాన్నంతా గౌరీ నాతో చెప్పింది. నేను కూడా ఆమెకు ఆ దృష్టాంతంలో చెప్పినట్లుగా పాటించమని ఉచితమైన సలహా ఇచ్చాను. అసలు డబ్బు నీది, నీవే తీసుకో. చెన్నబసవప్పకు వడ్డీలో సగం భాగం ఇవ్వు. ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏ సంబంధమూ లేదు. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇద్దరూ పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంతపరచడానికే నేను చాలా ప్రయత్నించాను. గౌరీకి కలిగిన శంకరుని దృష్టాంతాన్నంతా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు ఉన్మత్తుడయ్యాడు. తిట్ల వర్షాన్ని కురిపించాడు. తనకు ఇష్టం వచ్చినట్లు చెన్నబసవప్పను అమర్యాదకరమైన మాటలు అన్నాడు. దాంతో అతడు గాబరాపడిపోయాడు. వీరభద్రుడు అట్లే పిచ్చివానిలా తిడుతూ, నీవు ఎక్కడ దొరికినా చంపేస్తాను అని నోటితో గట్టిగా తిట్టాడు. చెన్నబసవప్పను చూసి వీరభద్రప్ప రెచ్చిపోయి, నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తం మృంగేస్తాను. చెన్నబసవప్ప భయపడిపోయి నా పాదాలను గట్టిగా పట్టుకొని, ఈ కష్టం నుండి నన్ను విడిపించండి అని వేడుకున్నాడు. నేను అతనికి అభయమిచ్చాను. దీనుడైన చెన్నబసవప్పకు ధైర్యాన్నిచ్చి, నేను నిన్ను వీరభద్రుని చేతిలో చావనివ్వను అని చెప్పాను. అటు తర్వాత వాతం ప్రకోపించి వీరభద్రుడు మరణించి సర్పమై జన్మించి వేరే శరీరాన్ని పొందాడు. చెన్నబసవప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోటే అతడు చనిపోయి కప్పయోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. పూర్వజన్మలోని శత్రుత్వం కారణంగా వీరభద్రుడు పాముగా జన్మించి కప్పగా జన్మించిన బసవప్ప వెంటపడి చివరకు అతన్ని పట్టుకున్నాడు. పాముగా పుట్టిన వీరభద్రుని నోటబడి కప్ప రూపంలో ఉన్న బసవప్ప దీనంగా అరుస్తుంటే ఆ దీనాలాపాన్ని విని నా మనసు కరిగిపోయింది. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాము నోటి నుండి చెన్నబసవప్పను విడిపించి నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయాలలో పరిగెత్తుకొని వస్తాడు. అతడే నన్ను ఇక్కడకు పంపి భక్తుని రక్షించాడు. ఇప్పుడు అది ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమివేసి చెన్నబసవప్పను కష్టం నుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. సరే, ఇప్పుడు చిలుం నింపు, త్రాగేసి నా చోటికి వెళ్ళిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్ళు, నన్ను గుర్తుంచుకో అని చెప్పి చిలుం త్రాగాను. సత్సంగం యొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి వెనుకకు మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను అని చెప్పారు. స్వస్యశ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంత విరిచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి ముఖశ్రుత కథాకథనమను 47వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత 48వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువా అని ప్రశ్నించారు. వారిని సంతృప్తి పరచడానికి సద్గురువు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెప్పుతాను. దానితో సాయి సమర్థునిలో ఉన్న సద్గురువు యొక్క గుణాలను గుర్తించవచ్చు. వేదాలను అధ్యయనం చేసే వారిని, శాస్త్రాల జ్ఞానమున్న వారిని, వేదాంత నిరూపణను చేసేవారిని జ్ఞానులు, సద్గురువులని అనరు. ప్రాణవాయువును బిగబట్టి శ్వాసను నిగ్రహించి లేదా సప్త ముద్రలను ధరించే వారిని, బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింపజేసే వారిని
జ్ఞానులు సద్గురువులు అని అనరు. శాస్త్రోక్తంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వారిని జపింపమని ఆజ్ఞాపిస్తారు. కానీ అవి ఎప్పుడూ సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు. పరమా పరమాత్మ పరమాత్మతత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాటలతో ఆకర్షణీయంగా చెప్పిన స్వానుభవ స్వానుభవం లేనట్టి వారి జ్ఞానం మాటల గారడి కేవలం శుష్కమైనది. వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహపర సుఖభోగాల యందు విరక్తి కలుగుతుంది. కానీ అనుభవ జ్ఞానం కలుగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియజేయగలరు. సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవమున్న వారికే శిష్యులకు బోధించే అధికారం ఉంది. అట్టి వారినే సద్గురువులు అని చెప్పాలి. ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఏమివ్వగలరు? అపరోక్షానుభూతి అసలు లేని వారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచరాదు. తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునేవారే సద్గురువులని తెలుసుకోవాలి. శిష్యుడు ఎందుకు పనికిరానివాడు, గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంభావం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు. శిష్యుడు పూర్ణ బ్రహ్మస్వరూపమని భావించి అతనిని పుత్ర ప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏది ఆశించని సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు. పరమశాంతికి స్థానమై విద్యా దర్పం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూచే స్థలం సద్గురువు స్థానమని గ్రహించాలి. ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేశాను. సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను? అనేక జన్మల అతిశయ పుణ్య సంచయం కారణంగానే మనకు సాయి సద్గురువు చరణాలు లభించాయి. సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు. వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారము లేదు. చిలుం పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి. వారి మనోనిగ్రహం గొప్పది. 18 సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు. భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గని తాను భక్త పరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియజేయడానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు. జయ పరబ్రహ్మ సనాతన, జయ దీనోద్ధార, ప్రసన్న వదన, జయ చైతన్య ఘన, భక్తాధీన, భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. జయ జయ ద్వంద్వాతీత, జయ జయ అవ్యక్త వ్యక్త, సర్వసాక్షి సర్వాతీత, భక్తి లేని వారు మిమ్ము తెలుసుకోలేరు. జయ జయ భవ సంతాపహరణ, జయ జయ భవ గజ విదారణ, జయ జయ ఆశ్రిత ప్రేమపూర్ణ, కష్టాలను తొలగించే సద్గురుదేవ. మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. మీరు శరీరంలో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ యందు విశ్వాసం గల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తరువాత ఈనాటికి కూడా పొందుతున్నారు. నా వంటి పామరుణ్ణి నిమిత్త మాత్రునిగా చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి భక్తులను తరింపజేయడానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు. పరమేశ్వరుని అస్తిత్వమందు విశ్వాసం మరియు పరమేశ్వరుని యందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తిని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమమయమనే చమురు పోసి ఒత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది. ప్రేమ లేని జ్ఞానం శుష్కం. దాని వలన ఎవరికైనా ఏం ప్రయోజనం? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకచోట అవిచ్ఛిన్నంగా ఉండాలి. ప్రేమ యొక్క మహిమను నేనెంతని వర్ణించను?
ప్రేమ ముందు అన్నీ తుచ్చమే. గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణం పఠనం నిష్ఫలం. ప్రేమలో భక్తి ఉంటుంది. విరక్తి శాంతి కూడా అక్కడే ఉంటాయి. వాని వెనుకే ముక్తి. తన సంపత్తి సహితంగా తిష్టవేసుకొని ఉంటుంది. భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు. భావమన్న చోట దేవుడున్నాడని తెలుసుకోండి. భావమన్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది. భావాన్ని తరించడానికి భావమే ప్రధానం. గంగోదక సమాన పవిత్రము పరమ మధురమైనది శ్రీ సాయి చరిత్ర. దీనిని సాయియే పద్యాలతో అలంకరింపజేశారు. హేమాడు నిమిత్త మాత్రుడు. ఈ సాయి సచ్చరిత్రను శ్రవణం చేసే శ్రోతలు భక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాప పుణ్యాలను నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. దీనిని వినే చెవులు భాగ్యవంతములు. వక్త యొక్క నోరు భాగ్యవంతము. భక్తులు అతి పవిత్రమైన శ్రీ సాయి సచ్చరిత ధన్యం. ఈ చరితాన్ని చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలకించిన వారి సకల కోరికలు ఎల్లప్పుడూ తీరుతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना,
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా